ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శరణ్ నవరాత్రుల సందర్భంగా శ్రీ సత్యసాయి తెలుగు ప్రేక్షక శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఎవరు స్వామికి ప్రియులు అన్నదానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అక్క, ఒకసారి ఒక భక్తురాలు స్వామిని ఈ విధంగా అడిగారట. స్వామి, నేను ఒక మంచి భక్తురాలిగా ఉండాలనున్నది నాకు అని. స్వామి దానికి సమాధానం ఇస్తూ, ఓహో, అది చాలా సులువైన పని. ఏమిటి అంటే, భగవంతుడు అంటే నేను చెప్పిన మాటను నువ్వు ఫాలో చెయ్యి, అది చాలు, నువ్వు ఉత్తమైన భక్తురాలిగా అవుతావు అని స్వామి దానికి సమాధానం ఇచ్చారట. అని చెప్తూ, ఏ వేదాలు శాస్త్రాలు కూడా మిమ్మల్ని ఆధ్యాత్మిక పథంలో నడిపించలేవు, కేవలం గురువు మాత్రమే మిమ్మల్ని చేయి పట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించగలరు అని స్వామి ఆ డివోటీకి చెప్పారట. ఎంతో చక్కగా సాక్షాత్తు ఆ పరమాత్మనే సత్యసాయి భగవానుగా అవతరించి గురువుగా మన చేయి పట్టి నడిపిస్తున్నారు. మనం ఎంతో అదృష్టవంతులం కదా గణేష్. అవును. మరి ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మనం మంచి భక్తులం కావాలి అంటే ఏం చేయాలి, దానికి ఈ గురువుని ఎలా ఆశ్రయించి గురువు చెప్పిన మార్గాన్ని ఎలా అవలంబించాలో చూద్దాం. తప్పకుండా. అసలు మంచి భక్తులు కావాలి అన్న ఉద్దేశం రాగానే మనకి వెంటనే ఒక ప్రశ్న రావాలి. అసలు భక్తి అంటే ఏమిటి? అవును. అది పూజలు చేయడమా, పునస్కారాలు చేయడమా, పుష్పాలు సమర్పించడమా, పత్రం పుష్పం ఫలం తోయం అని స్వామి చక్కగా చెప్తూ ఉంటారు కదా, ఇవి భగవంతుడికి సమర్పించడమా, ఇదేనా భక్తి అన్న ఆలోచన మనందరికీ రావచ్చు. అవును. అంటే ఈ నైవేద్యాలు హారతులు ఇచ్చి వాటితోని మనం ఆగిపోతున్నామా, ముందుకు ఎలా వెళ్ళాలి అని మనకు డౌట్ వచ్చినప్పుడు ప్రతిదానికి కూడా చక్కని భక్తులకి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చి స్వామి మనకి నేర్పిస్తున్నారు. గణేష్, ఇలాగా పువ్వులు పళ్ళు సమర్పించడం భక్తాన్ని అడుగుతుంటే స్వామి చక్కగా ఒక భక్తునికి చెప్పిన విషయం గుర్తొస్తున్నది. అది నంజుండయ్య గారికి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. అవును, ప్రొఫెసర్ నంజుండయ్య గారు మన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్కి ఫార్మర్ కంట్రోలర్గా సేవలు అందించారు. అవును. వారు ఒకసారి బృందావనం నుంచి స్వామి దర్శనార్థమే వచ్చినప్పుడు స్వామి కోసం పూలహారాన్ని తీసుకొని వచ్చి పళ్ళు కూడా తీసుకొచ్చారు. అంటే మనందరం కూడా స్వామి దగ్గరికి వస్తాం, కానీ స్వామి చేత పిలిపించుకొని స్వామికి ఆ దండ వేసే భాగ్యం ఆ రోజు ఆయనకి కలిగింది. స్వామి ఆయన కబురు పెట్టి పైకి పిలిపించారు. ఎంతో ఆనందంతో స్వామికి ఆ పూలహారాన్ని సమర్పించి పళ్ళని సమర్పించినప్పుడు స్వామి పాద నమస్కారం చేసుకోమని ఆ భాగ్యాన్ని కూడా అందించారు. అలా దర్శనాన్ని, స్పర్శన, సంభాషణ అన్నీ పొందిన తర్వాత ఆయన ఆనందంలో మునిగి తేలుతూ, స్వామి, ఇలాంటి భక్తి ఉంటే చాలు కదా, ఇంకేం కావాలి అని అంటారు. అది ఆయన చెప్పినప్పుడు స్వామి ఒక్కసారి చూసి, ఓ, ఇదా భక్తి అనుకుంటున్నావు, ఇలాంటిదే భక్తి అయితే ఇది నాకు తలభారము, మీకేం ప్రయోజనం లేదు అని చెప్పారు. మరి ఇది భక్తి కాకపోతే తర్వాత మనకి మైండ్కి తోచేది, మనందరం ఏదో ఒక ఆధ్యాత్మిక సాధనని చేపడతాం. భజన చేయడము, లేకపోతే వేదం పఠించడము, లేకపోతే నగర సంకీర్తనకు వెళ్ళటము, లేకపోతే జపము ధ్యానము చేయడము, ఇవి ఉన్నతమైన మార్గాల అని మనకి ఆలోచనలో వస్తూ ఉంటుంది. కానీ ఇది చెయ్యొచ్చు. చేస్తూ ఉన్నప్పుడు మన మనోస్థితి ఏ విధంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి అని స్వామి తమ ధ్యానవాహినిలో ఒక చక్కని దిశానిర్దేశం చేస్తారు. అదేంటో చూద్దాం. భగవద్ విషయమైన ముఖ్యముగా గమనించవలసినది, ఎంత ఖర్చు చేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఎన్ని ఏండ్ల నుంచి ప్రార్థించుచున్నాను, ఏ నియమములతో ప్రవర్తించుచున్నాను, ఎన్ని గ్రంథములు చదివినాను అనున్నది కాదు, ఏ మనమున చేయుచున్నాను, ఎంత శాంతముతో కాచియున్నాను, తనపై, తన స్మరణపై, తన కార్యములపై ఏ విధమైన శ్రద్ధ చూపుచు, విసుగుపడక, సౌఖ్యములు ఆశించక, భగవత్ సంబంధమైన సౌఖ్యమునే ఎంతమాత్రము కోర్చున్నాను, నా స్వార్థమును నేనెంతమాత్రం వదులుకున్నాను అనున్నది మాత్రమే యోచించిన తత్ఫలితము వారిది వారికే తెలియను. ఇంకొకటి చూస్తే గణేష్, మనం చేసే ఈ భజన వల్ల కానీ, జపం ధ్యానం వల్ల కానీ, ఆ అరగంట భజన మాత్రంలో మనం స్వామిని తలుచుకుంటాం. నిర్ణీత సమయం లేదా తెల్లవారు లేచి జపము ధ్యానము చేసేటట్టయితే ఆ గంట 2 గంటలో లేకపోతే 10 నిమిషాలు మాత్రమే మనం స్వామిని తలుచుకొని ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటాము అని అనుకుంటున్నాం. మరి ఇలాంటిది స్వామి పార్ట్ టైం డివోషన్ అంటున్నారు.
పార్ట్ టైం డివోషన్ అనగానే ఇంకొక చక్కటి సన్నివేశం గుర్తొస్తున్నది. ఒకసారి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ప్రశాంత్ నిలయం నుంచి టీచర్స్ అందరూ, స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్ అందరూ బృందావన్ స్వామి పిలిపించారు. ఎందుకంటే చక్కగా ఆశీర్వదించి వాళ్ళని పంపించడానికి. అందరికీ తెలుసు బృందావన్లోని త్రయీ సెషన్లో స్వామితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండొచ్చని. వీరందరికీ అవకాశం వస్తుందని చూసినప్పుడు అక్కడ బృందావన్లో ఉన్న స్టూడెంట్స్ స్వామిని వేడుకున్నారు, స్వామి వీరందరితో పాటు మాకు కూడా భాగ్యాన్ని కల్పించండి అని. స్వామి అన్నారు, మీకెందుకురా, మీకు అంతా పార్ట్ టైం డివోషన్, కానీ నాకు కావాల్సింది ఫుల్ టైం డివోషన్ అన్నారు స్వామి. అప్పుడు అక్కడున్న ఒక సీనియర్ ప్రొఫెసర్ని స్వామి అడుగుతారు, నువ్వు ఇంతకు ముందు బయట కంపెనీలో పనిచేసావు కదా, అక్కడ ఎంప్లాయీస్ ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తారు, 2 రకాలు ఉంటారు స్వామి, ఒకళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్, ఇంకొకళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ అని. మరి స్వామి అడుగుతారు, వాళ్ళకి వీళ్ళకి పేమెంట్లో ఏంటి తేడా ఉంటుంది అని. అప్పుడు ఆయన చెప్తారు, స్వామి పార్ట్ టైం వాళ్ళకి డే టు డే బేసిస్లోని ఏ రోజు పని ఏం చేశారో దానికి మట్టుకు వాళ్ళకి పేమెంట్ చేస్తారు. అదే ఫుల్ టైం ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి బేసిక్ పేతో పాటు హెచ్ఆర్ఏ ఉంటుంది, తర్వాత షెడ్యూల్డ్ పే అన్నది ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, చేసిన పనికి ఇంకా బోనస్ లాంటివి ఉంటాయి, ఎన్నో అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి స్వామి అని చెప్పారనమాట. అంతేకాకుండా స్వామి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ అదేవిధంగా ఫుల్ టైం డివోటీస్కి నేనిచ్చే బెనిఫిట్స్ ఏంటో అని చెప్తూ స్వామి అంటారు, వాళ్ళకి ఇవన్నీ ఇస్తాను, అన్ని బెనిఫిట్స్తో పాటు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది, దాన్నే డిఏ, డియర్నెస్ అలవెన్స్ అని చెప్తూ స్వామి రిటైర్మెంట్ అయిన తర్వాత నేను వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే వాళ్ళకి పెన్షన్, వాటి ఫుల్ లైఫ్ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ నేనే చూసుకుంటాను అన్న ఒక భరోసా స్వామి ఫుల్ టైం డివోటీస్కి ఇస్తున్నాను అని చెప్పి అక్కడ ఒక క్లాజ్ పెట్టారు స్వామి. స్వామి అన్నారు, కానీ ఎవ్వరూ ఫుల్ టైం డివోటీస్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని ఒక్క మాట అనేసారంట. అంటే అటువంటి భక్తుడు లేడు అని స్వామి చెప్తున్నారంటే స్వామి చక్కని పద్యం ఒకటి గుర్తొస్తున్నది, అది స్వామి మాటల్లోని ఇప్పుడు విందాం. వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ ధర్మపరుని, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేను నిజమానవ ధర్మపరుని, కొదువలేదు నరులకు కొదువలేదు నరులకు 100 కోట్లు ఉన్నారు, కొదువు లేదు నరులకు 100 కోట్లు ఉన్నారు, నరుని రూపముల చూచితి నిజ రూపములను గాంచల, నరుల రూపమున చూచితి నిజ రూపము గాంచనైతి, వెతుకుచునే ఉన్నాను నే వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, ఊరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్లు, ఊరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్లు, వెర్రి చెరకు రూపు చూచి చెరకని తానమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం, వెతుకుచునేయున్నాను నే వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా. ఎంతో చక్కగా స్వామి వివరిస్తున్నారు అటువంటి నిజమైన భక్తుని కోసం వెతుకుతున్నాను అని. అంటే వివరించడం కన్నా నాకేమనిపిస్తుందంటే పరితపించడంలాగా అనిపిస్తున్నది. భక్తుడు భగవంతుడికి పరితపించడం ఒక ఎత్తు అయితే, భక్తుడి గురించి వెతుకుతూ పరితపించడం భగవంతుని ఎత్తు. అలా వెతుకుతున్నారు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచించుకోవచ్చు.
అంటే చాలాసార్లు స్వామి దివ్యోపన్యాసంలో చెప్పిందే చెప్తూ ఉంటారు. ఒక భక్తుడు అడిగేట స్వామిని, స్వామి మీరు ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటారు, ఎందుకు ఇంకా కొత్త విషయాలు చెప్పొచ్చు కదా అని. అప్పుడు స్వామి చెప్పారు, ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంత చెప్తున్నా అందులో మీరు ఒక్కటైనా పాటించడం లేదు, మీరు అది పాటించి ఆచరించినప్పుడు నేను కొత్త విషయాలు చెప్తాను అని. అంటే మనం భక్తి అంటే ఏమనుకుంటాం అంటే గణేష్, మనకు అనువైనవి, లేకపోతే నాకు అనుకూలంగా ఉన్నవి, నాకు నచ్చినవి ముఖ్యంగా చేయడానికి మనం ఉత్సుకత చూపిస్తాము, అలాంటివి చేస్తూ అదే భక్తి అనుకుంటుంటాం. కానీ ఏం చేస్తే భగవంతుడికి నచ్చుతుంది, భగవంతుడు నచ్చే విధంగా మనం ఉంటున్నామా లేదా అన్న ఆలోచన మనకి రాదు. భగవంతుడి చేత మనం భక్తులు అనిపించుకుంటున్నామా లేదా అనడానికి ఒక భక్తురాలికి స్వామి డైరెక్ట్గా ఇచ్చిన అనుభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మేము దర్శనం లైన్లో కూర్చున్నప్పుడు మాతో పాటుగానే ఒక ఆంటీ, పెద్ద ఆవిడ మాతో పాటు సెకండ్ ఆర్చ్లో కూర్చుంటూ ఉండేవాళ్ళు. ఆమె చాలా స్నేహంగా మా అందరితో కూడా చాలా స్నేహంగా మాట్లాడుతూ స్వామి విషయాలు బోళ్ళు చెప్తూ ఉండేవారు. ఒకరోజు ఆమె చెప్పారు, ఆమె కొడుకు లండన్లో యూకేలో డాక్టర్. ఆయన ప్రతి గురు పూర్ణిమకి కూడా వాళ్ళు లండన్ నుంచి వచ్చి మన సత్యసాయి జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వైద్య సేవలు చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. స్వామి అనుమతి తీసుకుని వాళ్ళు రావడము, చక్కగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉండేది. సో ఆమె చెప్పింది, రేపు ఇట్లా మా అబ్బాయి వస్తున్నాడు లండన్ నుంచి, స్వామి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి మెడికల్ క్యాంప్ చేయడానికి అని చాలా ఆనందంగా చెప్పింది ఆవిడ. మాకు కూడా చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఆవిడ కుటుంబం అంతా వస్తున్నారు అన్న ఆలోచనతోటి. 2 రోజులు పోయిన తర్వాత ఇట్లా వాళ్ళ అబ్బాయి రావడము, వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసుకోవడం అంతా కూడా జరుగుతూ ఉంది. ఒకరోజు రేపు మర్నాడు గురువారం అనగా ఆమె చెప్పింది, బుధవారం నాడు స్వామి మా అబ్బాయితో మాట్లాడారు, రేపు మీతో మాట్లాడతాను, అమ్మని కూడా తీసుకునిరా ఇంటర్వ్యూకి అన్నారు. నేను రేపు స్వామి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఆవిడ చాలా సంతోషంగా చెప్పింది. మేము వెంటనే, ఆంటీ అయితే స్వామి ఇంటర్వ్యూలో ఏం చెప్పారో అవన్నీ మీరు మాకు చెప్పాలి అని చెప్పి మాకున్నటువంటి క్యూరియాసిటీ తోటి ఆమెను అడగడం జరిగింది. ఆమె వెంటనే తప్పకుండా చెప్తాను, అయ్యో అదేముంది, స్వామి చెప్పే మాటలు అందరం పంచుకోవాలి అని ఉత్సాహంగా మాట్లాడారు. ఆ మర్నాడు స్వామి చెప్పినట్లుగానే గురువారం మధ్యాహ్నం వాళ్ళందరినీ స్వామి ఆ ఫ్యామిలీని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. లోపలికి వెళ్ళారు వాళ్ళు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సుమారు 1 గంట సమయం తర్వాత అందరూ బయటకు వచ్చారు. ఈ ఆంటీ సైలెంట్గా తల వంచుకుని బయటకు వెళ్ళిపోయారు. మాకు ఆశ్చర్యం వేసింది, అదేంటి వచ్చి ఇక్కడ కూర్చోవాలి కదా, బయటకు వెళ్ళిపోయారు అనుకుని, బహుశా స్వామి ఏదో సృష్టించి ఇచ్చుంటారు, అది ఇంటికి తీసుకెళ్ళమని ఉంటారు, ఇంటికి వెళ్ళిపోయారామని మా ఊహల్లో మేమున్నాం. మర్నాడు పొద్దున్న ఆమె దర్శనానికి వచ్చినప్పుడు కూడా చాలా సైలెంట్గా ఎంతో తల వంచుకుని కూర్చుంటే మాకు అర్థం కాలేదు, ఏమైంది ఆంటీ గలగలా మాట్లాడే ఆంటీ ఇలా ఉన్నారు ఏంటని. ఆంటీ స్వామి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అని మెల్లిగా అడిగాం మేము. అడిగితే ఆవిడ వెంటనే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. మాకు భయం వేసింది, ఒకవేళ పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడారేమో, మనం ఇతరుల యొక్క వ్యక్తిగతమైన విషయాలు అడగకూడదు కదా అని. సారీ మా ఆంటీ, ఏం అనుకోవద్దు ఇలా అడిగినదంటే, లేదమ్మా లేదు, స్వామి చెప్పిన విషయాలు అందరికీ వర్తించేవి, అందరికీ సంబంధించిన విషయాలే చెప్పారు, నాకు చెప్పాలన్నా కూడా చాలా సిగ్గుగా ఉంది, కానీ అందరికీ చెప్తాను నేను. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయట కూర్చుని మాట్లాడుకుందాం మనం అన్నారు. స్వామి దర్శనం అయిపోయింది, అందరం బయట బాదం చెట్టు దగ్గర సమావేశం అయ్యాము. అక్కడ కూర్చుని ఆంటీ చెప్పే విషయాల కోసం కూర్చుంటే ఆమె మెల్లిగా చెప్పడం మొదలెట్టారు. లోపలికి వెళ్ళంగానే స్వామి ముందు ప్రసాదం, విభూతి ప్రసాదం సృష్టించి ఇచ్చి అందరికీ ఇచ్చి, ముందు ఆంటీ చేతిలో పెట్టి కొడుకుకి అందరికీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆంటీ వైపు చూసి, అమ్మా బాగున్నావా అన్నారు. స్వామి చాలా సంతోషంగా ఉన్నాను స్వామి అని చెప్పారట ఆవిడ. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళా స్వామి, అమ్మా ఎక్కడుంటున్నావు నువ్వు అన్నారట. వెంటనే ఆమె 1 సెకండ్ ఆవిడ మనసులో, ఇదేంటి నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆశ్రమంలో ఉంటున్నాను, స్వామికి తెలియదా నేను ఇక్కడ ఉంటున్నాను అనుకుని 1 క్షణం, అదేంటి స్వామి, అయ్యో స్వామి నేను ఇక్కడే ఆశ్రమంలో ఉంటున్నాను కదా, ఇక్కడే ఉంటున్నాను అని అంది. 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను స్వామి అని మళ్ళీ ఆ 30 ఏళ్ళు అన్న మాటని గట్టిగా నొక్కి మరీ చెప్పింది ఆవిడ. వెంటనే స్వామి, అవునా, అయితే ఈ పాటికి నువ్వు సాయిబాబా అయిపోయి ఉండాలే అన్నారట. వెంటనే ఆవిడ చెంపలు వాయించుకుని, అయ్యో స్వామి నేను సాయిబాబా ఏంటి, మీరు సాయిబాబా స్వామి, నేను సాయిబాబాని ఏంటి అని అన్నారు. అంటే నువ్వు అయితే సాయిబాబా నువ్వు అవ్వలేదు, నువ్వు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు, సాయిబాబా దగ్గర ఉంటున్నావు, నీలో ఎటువంటి మార్పు రాలేదు, ఇంకా నువ్వు ఎక్కడున్నా ఒకటే కదా అమ్మా అన్నట్టు స్వామి. ఆమె ఆ మాట చెప్తూ, నిజంగానే అమ్మా, స్వామి నాకు చాలా చెప్పారు, నీకు కోపం తగ్గలేదు, ఆవేశం తగ్గలేదు, ఉక్రోషం తగ్గలేదు, ఇవన్నీ పెట్టుకుని నువ్వు రోజు వచ్చి సాయిబాబాని దర్శనం చేసుకుని వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమిటి,
కాబట్టి నువ్వు మారడానికి ప్రయత్నం చెయ్యి, నువ్వు సాయిబాబా అవ్వడానికి ప్రయత్నం చెయ్యి అని స్వామి చెప్పారని చెప్తూ మనందరం అట్లా అవ్వాలమ్మా. స్వామి మనని గుర్తించేటట్టుగా మనం తయారవ్వాలి. కానీ నేను 30 ఏళ్ళ నుంచి లేకపోతే 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను, నాకు అంతా తెలుసు అని అన్న అహంకారం మనకి రాకూడదు. స్వామి గుర్తించేటువంటి భక్తుల్లాగా మనం తయారవ్వాలి అని ఆవిడ అనేక విషయాల్లో ఇది చాలా ప్రధానమైన విషయంగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఇది వింటున్నప్పుడు నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుంది. 1969లో అమ్మగారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూ 1.5 గంటల సేపు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత అమ్మ కొలీగ్స్ చాలామంది వచ్చారు. అందరితో ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఆనందంతో అమ్మ స్వామి ఇంతసేపు మీరు మాతో మాట్లాడారు, మీకు మేము ఎలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి స్వామి, మేమేం చేస్తే మీరు సంతోషపడతారు అని అడిగిందట. అడిగితే వెంటనే స్వామి చాలా సింపుల్ బంగారు అన్నారట. వెంటనే ఒక క్షణం అమ్మ మనసులో బహుశా ఇంటికి వెళ్ళంగానే చక్కగా ఒక భజన పెట్టుకోవడము, లేకపోతే అఖండనామం చేసుకోవడము, అందరినీ పిలిచి ఏదో నారాయణ సేవ లాంటి కార్యక్రమం చేసుకుంటే స్వామి సంతోషపడతారు అని మనసులోనే అనుకుంది అమ్మ. ఇందులో వెంటనే స్వామి తన 2 చేతులు తీసి హృదయం మీద ఇట్లా పెట్టుకుని, స్వామికి నచ్చేలా, స్వామి మెచ్చేలా మీరందరూ నడుచుకోండి బంగారు, అదే చాలు అన్నట్టు. కానీ ఆలోచిస్తే అది ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. స్వామికి నచ్చాలి, భగవంతుడి మనం మెచ్చాలి అని అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన నడవడిక, మన ప్రవర్తన అన్నిట్లోనూ స్వామి ఆశించే మార్పు రావాలి. అది ఆ మార్పు మనలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్వామికి మనం, ఆయన అంటారు వెతుకుతూనే ఉన్నాను నిజ భక్తుడి కోసమని. అక్కర్లేదు, స్వామికి ఆ వెతికే అవకాశం కూడా మనం ఇవ్వక్కర్లేదు. స్వామి గర్వంగా చూపించుకుంటారు, అదిగో అక్కడ నా భక్తులు ఉన్నారు, నా నిజమైన భక్తులు ఇక్కడ ఉన్నారని స్వామి చెప్పుకుంటారు. ఆ స్థాయికి మనం వెళ్ళేటట్టుగా మన ఆలోచనలన్నిట్లోనూ మార్పు తీసుకువచ్చి చక్కగా స్వామికి ఆనందం కలిగించేలా మనం నడుచుకుంటే ఎంతో బాగుంటుందని, ఆయనకి నిజమైన భక్తుల్లాగా మనం తయారవ్వాలని కోరుకుంటున్నాను. స్వామి ముందర చెప్పినట్టు డియర్నెస్ అలవెన్స్ కూడా ఆవిడకి ఇచ్చారు. మనం ఎప్పుడు పోస్టల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే ఒక రిజిస్టర్డ్ పోస్ట్ ఎవరికైనా పంపించినట్లయితే ఒక అడ్రస్ రాసి దానికి అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అని ఒకటి ఉంటుంది. అది వస్తేనే కానీ మనకి వాళ్ళకి అందిందో లేదో తెలియదు. అదేవిధంగా మనం భక్తులము, మన భక్తిని ప్రదర్శిస్తున్నాము అని చెప్పి భగవంతుడికి రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తాం. కానీ ఆ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ, మీరు నా భక్తులు అన్న ఆ రిప్లై మనకి వస్తుందో లేదో అనేది మనం ఎప్పుడూ ఆలోచించాం. దానికి మనం ఏం చేయాలో ఒకసారి మనం థాట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తే నాకు ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. అది ఒక ఐరన్ ఫైలింగ్ అండ్ ఒక మ్యాగ్నెట్. మనం తీసుకున్నట్లయితే ఐరన్ ఫైలింగ్ క్లీన్గా ప్యూర్గా ఉంటే మ్యాగ్నెట్కి తొందరగా అతుక్కుంటుపోతుంది. అలా రబ్ చేయగా అది కూడా మ్యాగ్నెట్ అవుతుంది. కానీ ఆ ఐరన్ ఫైలింగ్ తుప్పు పట్టి డస్ట్ ఉంటే దానికి మ్యాగ్నెట్ అతుక్కోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందని స్వామి ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారికి భక్తుడు ఎలా ఉండాలి అన్న విషయం కంపేర్ చేస్తూ చెప్పారట. అలాగే గణేష్, మనందరం కూడా భక్తి అని అనుకుంటూ స్వామికి దగ్గరగా ఉంటున్నాము, మందిరంకి వెళ్తున్నాము, లేకపోతే గుడికి వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, ఇదంతా కూడా భగవంతుడితోనే ఉంటున్నాము కదా అనిపిస్తుంది మనకి. కానీ ఈ తుప్పు పట్టిన వాళ్ళలాగా ఈ మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉండకూడని లక్షణాలతో ఉండడం వల్ల, అంటే ఒకే టేబుల్ మీద ఉన్న ఆ అయస్కాంతం ఆ తుప్పు పట్టిన ఇనప ముక్కను ఎలాగైతే ఆకర్షించలేదో, మనం అదే ధ్యాసలో ఉన్నాం అనుకుంటున్నప్పటికీ మనం భగవంతుడి దగ్గర కాలేకపోతున్నాం. అవును, ఇక్కడ రాణి సుబ్రహ్మణ్యం గారికి స్వామి చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను, కానీ మీ అందరినీ నేను సాధకులారా, భక్తులారా అని ఎప్పుడూ సంబోధించలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 12వ అధ్యాయంలోని చెప్పినటువంటి భక్తుల లక్షణాలు మీకెవ్వరికీ లేవు, అందుకు నేను మీ పనిని భక్తులు అని పిలవటం లేదు అని కరాఖండిగా చెప్పారంట. మరి స్వామి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ, భక్తి యోగం 12వ అధ్యాయంలోని భక్తుల లక్షణాల గురించి చెప్పామని. మరి గణేష్, మనం ఈ దసరాల్లోని సాధనగా ఆ లక్షణాలు ఏంటో తెలుసుకొని దాన్ని మనం ఎలా అలవర్చుకుంటే స్వామి చేత వీడు నాకు ప్రియమైన వాడు, వీడు నా భక్తుడు అని అనిపించుకోగలం కదా. తప్పకుండా. మరి ఆ సాధనలో ముందుకు వెళ్తూ స్వామి చెప్పిన ఆ భక్తుడి లక్షణాలు ఎలా ఉన్నాయో ఏంటో అన్నది స్వామి మాటల్లోనే విందాం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యతః
సర్వారంభ పరిత్యాగి సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. స్వామి మాటలు విన్నాము. ఒకసారి స్వామి విద్యార్థులకి చెప్పారంట, మీరు నన్ను ప్రేమించడం అంటే నేను చెప్పిన మాటలు వినడము, దాన్ని ఆచరణలో పెట్టడము. మరి ఈ దసరా స్వామికి చేరువ అవడానికి ఒక అనువైనటువంటి సమయం అని ఒక మదిలో ఒక మంచి కోరికతో, ఒక ఆశతో స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటూ మనలోని ఉన్నటువంటి ఈ డస్ట్ని మనం తొలగించుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. రాబోయే 6 రోజుల్లో కూడా స్వామి ఈ శ్లోకంలో చెప్పినటువంటి 6 ముఖ్యమైన లక్షణాలని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది చూద్దాము. అవి చేసుకుంటున్నప్పుడు ఈ డస్ట్ ఎలా పోగొట్టాలో అది కూడా తెలుస్తుంది. దీని అంతటికీ కావలసిన శక్తిని, భక్తిని, ఆశీర్వాదాన్ని కూడా స్వామి మనకి చక్కగా అందిస్తున్నారు. సాయిరాం. సాయిరాం. చెట్టు కొమ్మల పూలు పుట్టించు చేతితో నీ మనంబున భక్తి నాటుకొల్పు. పువ్వులోపల పిందె పొడమించు చేతితో నీ మనంబున రక్తి నాటుకొల్పు. పిందె లోపల విత్తు పుట్టించు చేతితో నీ మనంబున శక్తి నాటుకొల్పు. విత్తు లోపల చెట్టు పెరిగించు చేతితో నీ మనంబున ముక్తి నాటుకొల్పు. దినదినమున అభివృద్ధి వచ్చునట్లు కడకు ఈయది ఫలసిద్ధిగాంచునట్లు.